చేయాలనేది మనకు తెలుసుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ క్యాండిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? సేమ్ ఓపెన్ ఎక్కడైంది? ఓపెన్ ఇక్కడే అయింది. ఓపెన్ వచ్చేసి ఇక్కడ అయింది. మళ్ళీ మార్కెట్ ఏం చేసింది? లో వెళ్ళింది. ఒక 400 లో అనుకోండి, 500 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి. 500 దగ్గర ఓపెన్ అయింది, 600 హై వెళ్ళింది. 500 దగ్గర ఓపెన్ అయింది, 400 ఏమో లో వచ్చింది. మళ్ళీ మార్కెట్ ఏం చేసింది? మళ్ళీ బయర్స్ వచ్చిండ్రు. ఇక్కడ ఓపెన్ అయినాక ఏమైంది? సెల్లర్స్ వచ్చిండ్రు. సెల్లర్స్ వచ్చినాక మళ్ళీ ఏమైంది? బయర్స్ వచ్చి దాన్ని పైకి తీసుకెళ్లారు. అక్కడ ఏమైంది? మళ్ళీ ఎక్కడ వరకు తీసుకెళ్లారు? 600 వరకు. అక్కడ ఏమైంది? మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. మళ్ళీ క్లోజ్ ఎక్కడైంది? ఎక్కడైతే 500 దగ్గర ఓపెన్ అయిందో అక్కడే మనకు క్లోజ్ అనేది అయింది. అంటే ఇక్కడ ఏమున్నారు? బయర్స్, సెల్లర్స్ సేమ్ ఉన్నారు అన్నమాట. సేమ్ ఉన్నారు. బయర్స్ యొక్క ప్రెజర్, మన సెల్లర్స్ యొక్క ప్రెజర్ సేమ్ ఉన్నా అన్నట్టు. సేమ్ ఉన్నా అనుకోండి, అప్పుడు మనకి క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది గుర్తు పెట్టుకున్నా మీకు సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి? క్యాండిల్ ని ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం పదండి. లాంగ్ లెగ్ డోజీని ఇప్పుడు ఎంట్రీ ఏ విధంగా చేయాలా? ఏమైంది? ఒక అప్ ట్రెండ్ లో ఈ క్యాండిల్ ని ట్రేడ్ వచ్చేసి ముందు మనము